అందరికీ శుభాభివందనములండి. మరలా తిరిగి ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశము మనకి దయచేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా కృప నిన్ను విడిచిపోదు. కృప అనగా అర్హత లేని వ్యక్తికి అర్హతనివ్వటం, యోగ్యత లేనటువంటి వ్యక్తిని యోగ్యుడిగా చూడటం. ఉదాహరణకి ఈ భూలోకంలో ఒక ఉద్యోగం సంపాదించాలనుకోండి, ఒక్కొక్క ఉద్యోగానికి ఒక చదువు చదవాలి. ఏ చదువు లేకుండా ఉద్యోగం వస్తుందా? రాదు కదండి. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక చదువు లేనటువంటి వ్యక్తికి ఉద్యోగం వచ్చిందనుకో, అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి. అలాగునే కృప అనగా అర్హత లేనటువంటి వ్యక్తికి, అంటే ఆ పోస్టుకు సరిపోం మనం. కానీ దేవుని కృప ఏం చేసిందంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళి మనల్ని అక్కడ కూర్చోబెట్టింది. అనగా చదువు లేనటువంటి వ్యక్తి ఉద్యోగం చేస్తున్నట్టుగా మనకి దేవుడు ఆ స్థానాన్ని కల్పించారు. నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నారు ప్రభు. అంటే మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నన్ను దేవుడు క్షమిస్తారంటారా అంటారు. అసలు నాకు క్షమాపణ పొందేటటువంటి అధికారము లేదు అంటారు. క్షమాపణ పొందే అధికారము లేనటువంటి వ్యక్తులను కూడా దేవుని కృప ఏం చేస్తుందంటే, అసలు మనం క్షమించబడటానికి అర్హులం కాదు, కానీ ఆయన కృప ఏం చేసిందంటే మనల్ని క్షమించి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా మార్చి ఆయన పిల్లలముగా ఉండేటటువంటి ఆ యోగ్యతను దేవుని కృప మనకు అనుగ్రహించింది. ఉదయకాల సమయంలో నా ఎడల మీ అందరి ఎడల దేవుని కృపను దేవుడు కనుపరిచి ఆయన సొత్తుగా ఆయన జనాంగముగా చేసుకున్నందుకు దేవునికి మనం రుణస్థులమై ఉన్నాం. ఇప్పటి వరకు ఏ లోటు కూడా లేకుండా తినుటకు ఆహారమును, కట్టుకునుటకు వస్త్రమును, ఆరోగ్యమును, సమస్తమును దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. ఈ ఉదయకాల సమయపు ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని, ఈరోజు నీ బిడ్డలు వారు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా వారి వ్యాపారములకు, వారి పనులకు, వారి ప్రయాణములకు, వారి ఉద్యోగములకు మీరు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేసి, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో నెమ్మది వారికి దయచేసి, నా కృప నిన్ను విడిచిపోదని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.